అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వీడియో మన తోటలో అయితే కొంచెం ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఎంత హెల్తీగా ఎంత ఎక్కువగా రావడానికి, గుత్తులు కింద రావడానికి దానికి తగ్గట్టుగా బలాన్ని కూడా మనం అందించాలి కదా. ఆ బలమైన మనం విడిగా మనం తయారు చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఈ మొక్కలు ఏమన్నా పెట్టుకున్నప్పుడు కొంచెం ఒక గుప్పుడు మట్టి అనేది తీసుకుని ఇందులో కూడా వేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడైతే ఈ మొక్కలకి బలమైన మట్టి తయారు చేసుకుందాం. మంచి కంపోస్ట్ బూస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అనమాట. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో చూసారు కదా, చూడండి ఎంత మెస్సీగా ఉందో మొత్తం. ఇదంతా కూడా మొత్తం మేడంతా కూడా ఎలా అయితే నిండబెట్టేశారు మొత్తం. ఇది మన దగ్గర ఉన్న గ్రో బ్యాగ్స్లో ఉన్న మట్టి అండ్ అలాగే మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ కింద యూజ్ చేసే అంత వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనకు ఒక వారం రోజుల ముందు ఇవన్నీ కూడా ఎండలో ఎండబెట్టి డ్రై చేసి ఇదిగోండి ఇలా మొత్తం అంతా డ్రై చేస్తారనమాట. చూడండి ఇది ఎంత బలం అనుకుంటున్నారు. ఇదంతా కూడా ఇదిగోండి, ఇదంతా చాలా లైట్ వెయిట్ అవుతుందండి. మట్టి ఎంత లైట్ వెయిట్ అవుతుందంటే అంత లైట్ వెయిట్ అవుతుంది. ఇందులో చాలా బలమైన పోషకాలన్నీ కూడా అందుతాయి అన్నమాట. మీరు బయట నుంచి తెచ్చే బోన్ మిల్ కానీ ఎన్పికే కానీ ఇంకా ఏమైనా వాటికన్నా డబ్బలు పనిచేస్తుందండి ఈ మట్టి. ఎంతో ఖర్చు లేని మట్టి కూడా మనకి. మొత్తం ఈ మట్టి అంతా కూడా ఫుల్ మిక్స్ చేసుకుంటున్నాము. చూడండి ఇదిగోండి మనం ఇంట్లో స్టోర్ చేసుకున్నవి, యూజ్ చేసుకున్నవి, ఇంకో బనానా పీల్స్ అండ్ ఇదిగోండి ఎల్లుల్లిపాయ రేకలు, ఇలాంటివి ఏమైనా కిచెన్ వేస్ట్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా మనం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే చాలా మంచి బలంగా అయిన ఇన్ని పోషకాలు అన్నీ అందుతాయి అన్నమాట. మొక్కకి కావాల్సినంత ప్రోటీన్ అయితే ఇందులో అయితే ఉంటుంది. సో ఇందులో మనకి కావాల్సిన ఇవి మన గార్డెన్లో ఉన్న మొక్కలు, అయిపోయిన మొక్కలు ఇవన్నీ కూడా కొమ్మలు కట్ట ఉన్నాయి కదా, వేస్ట్ అన్నీ కూడా తీసేసామన్నమాట. ఇంకా దీనికి ఉన్న ఆకులన్నీ కూడా డ్రై అయిపోయి ఇందులోనే ఉండిపోయినాయి. సో ఇది చూసారు కదండి, ఇలా ఫుల్గా అయితే బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకుని ఆ గ్రో బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ గ్రో బ్యాగ్స్లో అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకున్నామంటే చక్కగా మనకి ఎంత కావాలితే అంత మనం సరిపడి అంత వేసుకుని గ్రో బ్యాగ్స్లో చక్కగా మనం ఏమైనా మొక్కలు కానీ నార్లు కానీ ఏమైనా వేసుకుంటే మంచి ప్రోటీన్ అంది. దాన్ని తగ్గట్టుగా కాయలు కానీ ఫ్లవర్స్ కానీ డిఫరెంట్గా చాలా ఎక్కువ బాగా వస్తుందండి. గ్రోత్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఖర్చేం కాదు కదా, మనం ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇలాగ యూజ్ చేసుకోవచ్చు చక్కగా. చూసారా అలాగా మొత్తం ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అదంతా మంచి బలంగా తయారవుతుందండి. ఇందులో ఎన్నో రకాలమైన ఆకులు, ఎన్నో రకాలమైన అన్నీ కూడా కూరగాయల తుక్కు, ఇంకా అన్ని ఫ్రూట్స్కి సంబంధించిన పీల్స్, ఇవన్నీ ఎగ్షెల్స్ మంచి అన్ని బలమైనగా ఇందులో ఉన్నాయండి. మంచిగా ఈ మట్టిలో ఏం కప్పెట్టినా కానీ చక్కగా ఎంతో త్వరగా చాలా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. అంత లైట్ వెయిట్ మట్టి అండి. ఈజీగా లేపేయచ్చు. ఒక చేతితో అలా లేపేయచ్చండి. చక్కగా అత్త కోడళ్ళు ఇద్దరైతే చేసేసుకుంటున్నారండి పని అంతా కూడా.
చూసారా ఇంత లైట్ వెయిట్గా మొత్తం అన్నీ కూడా తీసుకుంటే ఈజీగా మన మేడ మీద అనేది కూడా మనకి చక్కగా ఏమి ఎంత బరువులు పెట్టుకుంటున్నామని కానీ లేకపోతే అమ్మో అని మీరేం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. ఇంత లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి మొక్క బాగుంటుంది అండ్ మనకి మంచిగా గ్రోత్ అయితే కూడా వస్తుంది. మీరు చూసారు కదా మేము ఎంత చిన్ని గ్రో బ్యాగ్స్లో ఆ టమాటాలు కానీ ఆర్ ఇంకా ఏదైనా ఎంత బాగా కాస్తున్నాయో మీరే చూసారు కదా. ఇవన్నీ కూడా ఎంత బాగా వస్తున్నాయంటే వీటి వల్లేనండి. మట్టి ఎంత బాగుంటుందో మన మొక్క కూడా అంత హెల్తీగా ఉంటుంది, అంత మనకి చేతికి పంట కూడా బాగా వస్తుందండి. సో ఇదే విధంగా మొత్తం ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటాము. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా బంతినార్లు అయితే కొంచెం పాలినేషన్ కోసం ఇవన్నీ పెట్టాము. సో ఇవన్నీ మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ దొండకాయలు కూడా వస్తున్నాయి, మనకి చిట్టి దొండకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో బాగున్నది, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎంత చిన్ని గ్రో బ్యాగ్స్లో ఎంత హెల్తీగా పాలకూర కానీ తోటకూర కానీ ఇంకేదైనా మనకి ఫస్ట్ టైం ట్రై చేసిన బఠానీ కూడా మనకి సక్సెస్ఫుల్గా మనకి చాలా బాగా వచ్చాయండి. అండ్ అలాగే మనకి అందులో చాందుంపలు కూడా మనకి ఎంత బాగా హార్వెస్ట్ అయితే చేసామో అది కూడా మీకు చూపించాము. అండ్ వంకాయ మొక్కలు కూడా మనకి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు మాకు అలాగా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మీకు వైట్ కలర్ ఏంటి ఎలా ఉన్నాయంటే అది ఎగ్లా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం ఇవన్నీ మనకి ఆకు కన్నా మొత్తం అంతా కూడా టొమాటోసే. ఇన్ని టొమాటోస్ చూసారా మొత్తం ఇవన్నీ ఎన్ని టొమాటోస్ ఉన్నాయి చూడండి. మొత్తం అలా ఉన్నాయండి. మనకి అన్ని విపరీతంగా కాయించుకోవాలన్నా కూడా మనకి ఇంత చక్కగా మనకి మట్టి అయితే తయారవుతేనే చక్కగా మనకి బలం అనేది సరిపోయి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవన్నీ చూసారు కదండి ఎంత బాగా గ్రోత్ అవుతున్నాయో. ఇవన్నీ ఇక్కడ కూడా కొన్ని టమాటా చెట్స్ ఉన్నాయన్నమాట. చెట్లన్నీ ఇక్కడ పెట్టాము. ఇక్కడ బెండకాయ అయితే వస్తున్నాయి, బెండకాయ నారులు వేసాము. సో ఇది ఏదో పాదనమాట. సో అలా వచ్చేస్తుంది, చూడాలి ఈ పాద ఏంటో. అండ్ మునగాకు కూడా పూత అయితే అయిపోయింది. సో చూడాలి. ఇక్కడ మల్బరీ కూడా ఒకటి ఉంది. మల్బరీ చూడండి, కనిపించిందా మల్బరీ? సో లిటిల్ బిట్ ఒక్కటి ఉంది, సింగిల్ పీస్ ఉంది. ఇక్కడ మల్బరీ ఒకటి ఉంది. ఇలా మంచి బలమైన అన్ని అందుకుని పూత కూడా చూసారా ఇక్కడ దీనికి ఎంత ఫ్లవర్ వచ్చిందో. సో ఇలాంటివి మనం అన్నీ అందించుకుంటూ ఉంటేనండి చక్కగా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం శనగలు వేసాం కదా, శనగలకు చూడండి ఎంత బాగా బుషీగా వచ్చిందో. సో ఇదంతా మనం కట్ చేసుకుని పప్పులో వేసుకుంటే చాలా హెల్తీగా మనం తినచ్చు అనమాట. కరివేపాకు కూడా చాలా చక్కగా గ్రోత్ అవుతుందన్నమాట. సో ఇది కూడా బాగున్నాయి. మనం దగ్గర అన్నీ అయిపోయిన లాస్ట్కి 2 మిగిలినవి పాత వంకాయ మొక్కలు. అవి అలా కట్ చేసి ప్రూనింగ్ చేసింది మమ్మీ. లాస్ట్కి అలా అయితే మిగిలినవి. ఇవి కూడా అంతే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి అన్నమాట. మిర్చి కానీ అంజీరా కూడా మనం కట్ చేసేసి దీన్ని ప్రూనింగ్ చేసి తర్వాత మళ్ళీ వేరే దాంట్లో టప్పులోకి అయితే దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ చక్కగా మంచి ఆకులతో హెల్తీగా రెడీ అవుతుంది. ఇంకా మనం సేమ్ ఇది కూడా మల్బరీ కూడా అంతేనండి. సేమ్ ఇది కూడా అలాగే వేరే బకెట్స్లో ఉన్న దాన్ని తీసి ఇలా టప్పులో అయితే అరేంజ్ చేయడం అయింది. ఈ టప్పులోకి వచ్చిన తర్వాత దీని సైజ్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అయింది. మనకి ఎప్పుడు ఉండే సైజ్ అయితే నార్మల్ సైజ్ అండి, బట్ ఇది టప్లోకి వచ్చిన తర్వాత చాలా బాగా గ్రోత్ అయిందనమాట. ఇవన్నీ కూడా చాలా బాగా గ్రోత్ అయ్యాయండి, మంచిగా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇవన్నిటికి కూడా చక్కగా పోషకాలు అందించుకోవడం కానీ అన్నీ చేయడం కూడా కారణం ఇదే. అండ్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ అండ్ మనకి మందారం అయితే ఇక్కడికి వస్తుంది. ఇది కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో ఇది
మన డ్రాగన్ ఫ్రూట్ కూడా అక్కడి నుంచి చేంజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేయడంతో ఇది కూడా చక్కగా అలాగ సపోర్ట్ తీసుకుని అలా వెళ్ళిపోతుందండి. దీన్ని రూట్స్ చూసారా ఎలా వస్తుందో, దీన్ని సపోర్ట్ తీసుకుందో చూడండి ఒకసారి. గోడకి ఎలా పట్టుకుందో సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా పట్టుకుంది. సో చూసారు కదండి, ఇదిగోండి ఇలా మొత్తం బ్యాగ్లో అయితే ఇలా ఫిల్ చేసేసుకున్నాము. సో ఈ మట్టి అంతా కూడా ఇలా ఫిల్ చేసుకున్న దాంట్లో మీకు ఇష్టం ఏం కావాలితే పాలకూర, తోటకూర అండ్ వంకాయ నార్లు, టొమాటో నార్లు ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చండి. చక్కగా బాగా బీరకాయ ఇలా ఏదైనా పెట్టుకునేటప్పటికి చక్కగా బాగా వస్తాయి. ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎంతో బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా గ్రోత్ అవుతాయి, మంచి సైజ్ వస్తాయి. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ గార్డెన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి, మంచి యూస్ఫుల్ అవుతుంది. సో మరిన్ని టిప్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్.